ఫ్రెండ్స్, మనకు ఏపీ టెట్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ని, అంటే ప్రజలు ఎవరైతే అప్లై చేస్తున్నారో ఏపీ టెట్కి, వాళ్ళ నుంచి వచ్చిన క్వశ్చన్కి సమాధానం ఇస్తూ మనకు ఒక నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో కానీ చూస్తే మనం చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్, ఏపీ టెట్ అక్టోబర్ 25 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేశారని క్వశ్చన్ అడుగుతున్నారు జనరల్గా. సో ఇక్కడ వచ్చేసరికి మనకి అక్టోబర్ 2025 నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి 24/10/2025 తేదీన విడుదల చేయడం జరిగింది. ఓకే, అభ్యర్థులు దరఖాస్తును సమర్పించడానికి ఎప్పటి వరకు సమయం ఇచ్చారు? సో ఇక్కడ కానీ మనం చూస్తే అప్లికేషన్ మనం సమర్పించడానికి లేదా అప్లికేషన్ మనం సబ్మిట్ చేయడానికి 24/10/2025 తేదీ నుండి 23/11/2025 అర్ధరాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు మనకు ఇది అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుంది. 11 గంటల 59 నిమిషాలకు ఆటోమేటిక్గా ఇది మనకి లాక్ అయిపోతుంది అనమాట. సో ఇది మీరు గమనించగలరు. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు ఏ సమాచారం సమర్పించాలి? ఇక్కడ చూడండి, ఏపీ టెట్ అక్టోబర్ 2025 దరఖాస్తులో జస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే 3 భాగాలకు విభజించడం జరిగింది. మొదటి భాగంలో మనము ప్రాథమిక సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. రెండవ భాగంలో విద్యార్హతలు మనం సమర్పించాలి. మూడవ భాగంలో ఫీజు వివరాలు అవి ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ఇవి మనం జాగ్రత్తగా మనం గమనించుకోవాలన్నమాట. సో నాలుగోది కానీ చూస్తే చూడండి, ఇక్కడ అభ్యర్థుల స్థానికతను ఎలా నిర్ధారిస్తారు? అంటే అభ్యర్థి లోకల్ నాన్ లోకల్ అని ఎలా నిర్ధారిస్తారు అనేది కానీ చూస్తే చూడండి, అభ్యర్థి అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లికెంట్ 4 నుండి 10వ తరగతి వరకు 4 తరగతులు వరుసగా ఏ జిల్లాలో చదువుతారో ఆ జిల్లాను ఆ అభ్యర్థి స్థానికంగా పరిగణిస్తారు. అంటే 4 తరగతులు ఖచ్చితంగా ఏ జిల్లాలో అయితే చదువుతాడో ఆ జిల్లాని అతనికి లోకల్ డిస్టిక్గా పరిగణించడం జరుగుతుంది. ప్రైవేట్గా చదివిన అభ్యర్థులు 10వ తరగతి ఏ జిల్లా నుండి రాశారో ఆ జిల్లాను స్థానికతగా పరిగణిస్తారు. ప్రైవేట్గా చదివిన వాళ్ళకి వచ్చేసరికి 10వ తరగతి నుండి ఏ జిల్లాలో చదువుతారో అది వాళ్ళకి లోకల్ డిస్టిక్గా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్, ఏపీ టెట్ అక్టోబర్ 2025 రాయడానికి ఎవరు అర్హులు? ఎవరెవరు రాయాలి అనేది కానీ చూస్తే, దరఖాస్తు చేసే సమయానికి నోటిఫికేషన్లో నిర్ధారించిన అకాడమిక్ మరియు ప్రొఫెషనల్ విద్యార్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు అర్హులు అంటున్నాడు. అంటే నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి సో ఎవరైతే బీఈడి టీటీసీ క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళు, అంటే పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసరికి మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు, ఏపీ టెట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు చివరి సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు కూడా ఇది రాసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో టీటీసీ కావచ్చు, బీఈడి కావచ్చు, ఫైనల్ సెమిస్టర్ ఏదైతే చదువుతున్నారో వాళ్ళు కూడా ఈ టెట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ మనం కానీ అబ్జర్వ్ చేస్తే చూడండి, 2011 ముందు ఉద్యోగంలో చేరిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా రాసుకోవచ్చు. 2011 కన్నా ముందు ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళు కూడా దీన్ని రాయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 6th చూస్తే, ఇక్కడ ఏపీ టెట్ అక్టోబర్ 2025 పరీక్షలో ఎన్ని పేపర్లు ఉంటాయి? ఇక్కడ మొత్తం మనకు ఎన్ని పేపర్లు ఉంటాయని అభ్యర్థులు అడుగుతున్నారు. ఇక్కడ మనం కానీ అబ్జర్వ్ చేస్తే చూడండి, టెట్ పరీక్షలో మొత్తం 4 పేపర్లు ఉంటాయని చెప్తున్నాడు. సో ఇక్కడ మొత్తం మనకి 4 పేపర్లు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే, సాధారణ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతులకు బోధించే టీచర్గా పనిచేయాలనుకునే వారి కోసం పేపర్ 1. సో ఇక్కడ నుంచి ఏంటంటే 1 నుంచి 5 తరగతులు పనిచేయాల వారికి పేపర్ 1. ఓకే, ప్రత్యేక పాఠశాల 1 నుంచి 5 తరగతులు బోధించే టీచర్ పనిచేయాలడానికి 1B. అంటే స్పెషల్ స్కూల్స్ అనమాట. ఇవి రెగ్యులర్ స్కూల్స్, ఇవి స్పెషల్ స్కూల్స్. పని చేయాలనుకునే వాళ్ళకి వచ్చేసరికి పేపర్ 1, పేపర్ బి, అంటే పేపర్ ఏ, పేపర్ బిని పరీక్ష రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, సాధారణ పాఠశాలలో 6 నుండి 8 తరగతులు బోధించే టీచర్గా పనిచేయాలనుకునే వారికి పేపర్ 2A. అంటే 6th నుంచి ఇక్కడ 8th క్లాస్ వరకు పనిచేయాలనుకునే వారికి 2A పేపర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ప్రత్యేక పాఠశాల నుండి 6 నుంచి 8 తరగతులు బోధించే వారికి కూడా 2B పేపర్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, 1A 2A పేపర్లు రాయడానికి ఉండవలసిన అర్హతలు ఏంటి? అసలు ఇక్కడ 1A 2A పేపర్లు ఎవరెవరు రాయాలి అనేది కానీ చూస్తే ఇక్కడ చూడండి,
1 ఇయర్ పేపర్కు ఇంటర్మీడియట్ మరియు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ 1 ఇయర్ పేపర్ రాయాలంటే ఏముండాలి? ఇంటర్మీడియట్ ఉండాలి ప్లస్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే టీటీసీ ఉండాలి. 2 ఇయర్ ఇక్కడ మనకు 2 ఇయర్ కానీ తీసుకుంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కనీస అర్హత ఉండాలి. అంటే బీఈడి ప్లస్ డిగ్రీ 2 ఉండాలి. ఓసీ అభ్యర్థులకు వచ్చేసరికి అకాడమిక్ విద్యార్హతలో 50% ఉండాలి, అంటే మార్కులు పొంది ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు వచ్చేసరికి 40% మార్కులు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 50% మార్కులు ఖచ్చితంగా బీఈడీలో లేదా టీటీసీలో వచ్చి ఉండాలి. రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి వచ్చేసరికి 45% మార్కులు అనేవి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. నెక్స్ట్ పేపర్ 2A. పేపర్ 2కి సంబంధించి 2011 సంవత్సరానికి ముందు గ్రాడ్యుయేట్ చదివిన ఓసీ అభ్యర్థులకు 45% మార్కులు పొంది ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 40%. అంటే ఇక్కడ 2011కు ముందు ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి ఖచ్చితంగా 45% మార్కులు ఉండాలి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 40% మార్కులు వచ్చి ఉండాలని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ పేపర్ 1, పేపర్ 2B రాయాలనుకుంటే ఏ అర్హతలు ఉండాలి? 1B, 2B అంటే ఇవి స్పెషల్ స్కూల్కి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళు రాయాలంటే ఏ అర్హతలు ఉండాలి? ఇక్కడ చూస్తే చూడండి, ఇంటర్మీడియట్ ఉండాలి, దానికి తోడు టీటీసీ అనేది ఖచ్చితంగా ఉండాలి, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆర్సీ పేర్కొన్న అర్హతలు ఉన్న అభ్యర్థులు పేపర్ 1కి, అలాగే గ్రాడ్యుయేషన్ మరియు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా ఆర్సీ పేర్కొన్న అభ్యర్థులు అర్హతలు ఉన్న అభ్యర్థులు పేపర్ 2B రాయాల్సి ఉంటుందన్నమాట. ప్రత్యేక విద్యా అర్హతతో రెగ్యులర్ పాఠశాలకు టెట్ రాయవచ్చా అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కానీ చూస్తే చూడండి, ప్రత్యేక విద్యలో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అర్హత పేపర్ 1కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేక విద్య బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేపర్ 2Aకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ రెండింటి కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాడు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏపీ టెట్ అక్టోబర్ 2025 పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? అంటే ఇక్కడ మనకి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి డేట్ మెన్షన్ జరిగింది 10/12/25 తేదీ నుండి టెట్ పరీక్షలు నిర్వహించబడతాయని. పరీక్షల షెడ్యూల్ పూర్తి వివరాల నోటిఫికేషన్ పరిశీలించని చెప్తున్నాడు. సో నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేయమని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఏపీ టెట్ అక్టోబర్ 2025 పరీక్షలు లాంగ్వేజ్ 1 ఎలా ఎంపిక చేసుకోవాలని కొంతమంది క్వశ్చన్ అడుగుతున్నారు. దానికి అభ్యర్థి 6 నుండి 10వ తరగతిలో చదివిన మొదటి భాష లేదా ఇంటర్మీడియట్ చదివిన రెండవ భాష లేదా గ్రాడ్యుయేషన్లో చదివిన ఒక సబ్జెక్టుగా చదివిన, అంటే గ్రాడ్యుయేషన్లో ఒక సబ్జెక్టుగా చదివిన భాష మరియు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చదివిన మెథడాలజీ భాష ఆధారంగా లాంగ్వేజ్ 1 ఎంపిక చేసుకోవాలి ఉంటుంది. అంటే మన లాంగ్వేజ్లో వచ్చేసరికి ఎక్కువగా మనం ఏం చేస్తాం, లాంగ్వేజ్ 1 వచ్చేసరికి మనకు తెలుగు ఉంటుంది, లాంగ్వేజ్ 2 వచ్చేసరికి ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది. సో మనం ఎక్కువగా లాంగ్వేజ్ 1నే మనం తీసుకుంటాము. నెక్స్ట్ ఏపీ టెట్ అక్టోబర్ 2025 పరీక్షలలో అభ్యర్థులు ఇంగ్లీష్ను మొదటి భాషగా ఎంపిక చేసుకోవచ్చా అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో దానికి చూడండి, పరీక్ష రాసే అభ్యర్థులు ఎవరు ఇంగ్లీష్ మొదటి భాష ఎంపిక చేసుకోవడానికి అవకాశం లేదు. సో ఇది మనకు రెండవ భాషగా మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, పరీక్ష రాసే అభ్యర్థులు ఎవరు ఇంగ్లీష్ మొదటి భాషగా ఎంపిక చేసుకోవడానికి అవకాశం లేదు. అభ్యర్థులందరికీ ఇంగ్లీష్ ఒక తప్పనిసరి భాషగా మాత్రమే ఉంటుంది. ఇది పరీక్షలో 3వ విభాగం మాత్రంగానే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఏపీ టెట్ అక్టోబర్ 2025 పరీక్షల కోసం చదవవలసిన సిలబస్ ఏంటి? ఇప్పుడు మనం ఈ టెట్ రాయాలంటే ఏ సిలబస్ చదవాలి? సో ఇక్కడ వచ్చేసి చూడండి, పేపర్ 1Aకి సంబంధించి 2025-26 విద్యా సంవత్సరంలో, అంటే ఇక్కడ 2025-26 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అమలులో ఉన్న 3 నుంచి 8, 10 తరగతుల పాఠ్య పుస్తకాలు చదవాలి. సో ఇక్కడ వచ్చేసరికి 3 నుంచి 8 పాఠ్య పుస్తకాలు ఖచ్చితంగా చదవాలంటున్నాడు. అలాగే 2014 నుంచి 25 వరకు తెలుగు అకాడమీ బుక్స్ మాత్రం తీసుకోవాలి. అలాగే SCERT రూపొందించిన DEIL, అంటే ఇక్కడ వచ్చేసరికి టీటీసీ వాళ్ళకి సైకాలజీ, మెథడాలజీ పాఠ్య పుస్తకాలు చదవాల్సి ఉంటుందని చెప్తున్నాడు. ఓకే. అలాగే పేపర్ 2Aకి సంబంధించి ఇక్కడ కూడా సేమ్ 2025-26 విద్యా సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అమల్లో ఉన్న 6 నుంచి 10, 12 తరగతుల పాఠ్య పుస్తకాలు చదవాలి. ఓకే. అలాగే 2014 నుండి 25 వరకు తెలుగు అకాడమీ బుక్స్ మాత్రం ఇక్కడ తీసుకోవాలి. అవి కూడా వచ్చేసరికి SCERT రూపొందించిన BED, TTC బుక్లు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అవి కూడా సైకాలజీ, మెథడాలజీ పుస్తకాలను చదవాలన్నమాట ఇక్కడ.
నేరుగా పాఠ్యపుస్తకాల భావనపై కాకుండా అనువర్తనాలపై ప్రశ్నలు కూడా ఉంటాయి. ఇక్కడ ప్రశ్నలు వచ్చి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్ కూడా ప్రశ్నలు ఇస్తారని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ 14 ప్రశ్న తీసుకుంటే 2017కు ముందు సాంఘిక శాస్త్రం మరియు భాషలను కలిపి ఉమ్మడి టెట్ రాయాల్సిన అభ్యర్థులు ఇప్పుడు విడివిడిగా పరీక్ష రాయాల్సిన అవసరం ఉందా అని అంటున్నాడు. అంటే 2017కు ముందు సాంఘిక శాస్త్రము భాషలకు కలిపి ఉమ్మడి టెట్ రాసిన అభ్యర్థులు ఇప్పుడు విడివిడిగా పరీక్షలు రాయాల్సిన అవసరం ఉందా అని క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఉమ్మడి టెట్ రాసిన అభ్యర్థులు తమ అకాడమిక్ విద్యార్థులను బట్టి తప్పనిసరిగా టెట్ అర్హత సాధించవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు టెట్ అనేది క్వాలిఫై కావాల్సి చెప్తున్నారు. సోషల్ అభ్యర్థులు 2A సోషల్ పేపర్ను, భాష అభ్యర్థులు 2A పేపర్ భాషను రాయవలసిన ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు. నెక్స్ట్, ఏపీ టెట్ అక్టోబర్ 2025 నార్మలైజేషన్ ప్రక్రియ అనుసరిస్తారా? ఇక్కడ నార్మలైజేషన్ అనుసరిస్తారా అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఏపీ టెట్ అక్టోబర్ 2025 పరీక్షలకు ఒకటి కన్నా ఎక్కువ సెషన్లు నిర్వహించిన సబ్జెక్టులకు లేదా పేపర్లకు నార్మలైజేషన్ పద్ధతిని అనుసరించడం జరుగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా నార్మలైజేషన్ అనేది ఉంటుందని ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దరఖాస్తు సమయంలో సంతకం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనం అప్లికేషన్ ఇచ్చేటప్పుడు సంతకం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నాడు. అభ్యర్థి తన ప్రస్తుత పాస్పోర్ట్ సైజ్ ఫోటోను వైట్ పేపర్ మీద అంటించి దాని కింద వచ్చేసరికి బ్లాక్ బాల్ పెన్తో సంతకం చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటున్నాడు. నెక్స్ట్, పరీక్ష కేంద్రాల ఎంపిక విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి? అంటే మనం సెంటర్స్ ఏ నియమాలు పాటించాలి అంటున్నాడు. పరీక్ష కేంద్రాల కేటాయింపులో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ పద్ధతి ప్రకారం పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే మనం ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామో దాన్ని బట్టి అక్కడ వాళ్ళు మనకు సెంటర్లను కేటాయిస్తారని చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూస్తే సిబిఎస్ఈ అభ్యర్థులు లాంగ్వేజ్ 1 ఎలా ఎంపిక చేసుకోవాలి అని అడుగుతున్నాడు. సో సిబిఎస్ఈ అభ్యర్థులు ఇంగ్లీష్ తప్ప 6 భాషల్లో తెలుగు, ఉర్దూ, కన్నడ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ లాంగ్వేజ్ 1గా ఎంపిక చేసుకోవాలి. ఇంగ్లీష్ కాకుండా రిమైనింగ్ వాళ్ళకి ఏది లోకల్ అయితే అది ఫస్ట్ లాంగ్వేజ్గా వాళ్ళు ఎంపిక చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే దివ్యాంగ అభ్యర్థి స్క్రైబ్ను స్వయంగా తెచ్చుకోవచ్చు అని అంటున్నాడు. అంటే దివ్యాంగులు ఎవరైతే రాయనేల స్థితిలో ఉన్న వాళ్ళకి తోడుగా వేరే వారిని ఎవరైనా తీసుకొని రావచ్చని క్వశ్చన్ అడిగితే దానికి వీళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే దివ్యాంగ అభ్యర్థి స్వయంగా స్క్రైబ్ను తెచ్చుకోవడానికి అనుమతి లేదు. అంటే బయట వాళ్ళని తెచ్చి వాళ్ళ చేత రాయించుకోవడానికి అనుమతి లేదు. నిబంధనలకు లోబడి డిపార్ట్మెంట్ అధికారుల స్క్రైబ్ని కేటాయిస్తారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళే ఒక వ్యక్తిని కేటాయించడం జరుగుతుంది. సదరు దివ్యాంగ అభ్యర్థి 50 నిమిషాలు అదనపు సమయం ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ వచ్చేసరికి 50% 50 నిమిషాలు ఎక్కువ టైం కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. దరఖాస్తు సమయంలో జరిగిన తప్పులు సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇది చాలా ఇంపార్టెంట్. అభ్యర్థి దరఖాస్తు నింపే సమయంలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే వాటిని సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఎడిట్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తాము అని చెప్తున్నారు. అయితే ఇచ్చిన గడువు లోపే అభ్యర్థి తప్పులు సరిచేసుకోవాలి. 21 మనకు చాలా ఇంపార్టెంట్. టెట్ రాసిన అభ్యర్థులు ఏపీ టెట్ రాయవలసిన అవసరం ఉందా అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ కానీ తీసుకుంటే లేదు. అంటే ఇక్కడ మనం టెట్ కానీ క్వాలిఫై అంటే ఏపీ టెట్ రాయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ కు కూడా అనుమతి ఉంది. ఇక్కడ మనకు టెట్ కూడా అనుమతి ఉంది, మనం ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నారు. అభ్యర్థి తన అభిరుచి అవసరం మేరకు ఏపీ టెట్ కూడా రాసుకోవచ్చు, అవసరమైతే రాసుకోవచ్చు అని కూడా చెప్తున్నాడు. ఇక్కడ 22వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ చూడండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ప్రస్తుతం అకాడమిక్ కోర్సు చివరి సెమిస్టర్ వారు టెట్కు దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదని చెప్తున్నాడు. ప్రొఫైల్ కోర్సులో డిఎడ్, బిఎడ్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఫైనల్ సెమిస్టర్ మాత్రమే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి టెట్ నియమాలు ఇచ్చాడు. అంటే ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు టెట్ రాయాలి కదా, వాళ్ళకి కొన్ని నియమాలు ఎలా ఉంటాయనేది కూడా ఇక్కడ కొంతమంది అడగడం జరిగింది. వాటికి సమాధానంగా వీళ్ళు కొన్ని జవాబులు ఇచ్చారనమాట. అవేంటో చూద్దాము. ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం ఉందా? అది కొంతమంది అడుగుతున్నారు. సో ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా టెట్లో అర్హత సాధించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు పాస్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్తున్నాడు. 5 సంవత్సరాల కన్నా ఎక్కువ సర్వీస్ కలిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు పనిచేస్తున్న వారుగా 1A పేపర్ను, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు 2A పేపర్ను రాయవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఖచ్చితంగా రాయాలని చెప్తున్నారు. నెక్స్ట్, ఇన్ సర్వీస్ టీచర్లకు కనీస పాస్ మార్క్ ఎంత ఉంటుంది? ఆల్రెడీ సర్వీస్ చేసే వాళ్ళకి కనీస పాస్ మార్క్ ఎంత ఉంటుందని కొంతమంది అడిగారు. దానికి సమాధానంగా
ఓసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60% వచ్చి ఉండాలి. బీసీ అభ్యర్థులకు 50%, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 40% మార్కులు పొంది ఉండాలని చెప్తున్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష రాయడానికి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్లలో ఎటువంటి కనీస అర్హత మార్కులు లేవు. అంటే ఇక్కడ వచ్చేసరికి ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని వాటికి ఏదన్నా తగ్గించడం, లేదంటే డిగ్రీలో వచ్చిన మార్కుల్ని ఇక్కడ కొన్ని మార్కులు యాడ్ చేయడం, అలాంటిది ఏమి ఇక్కడ యాడ్ చేయడం లేదు. టెట్లో వాళ్ళకి ఎన్ని వస్తే అవి ఫైనల్గా తీసుకుంటారు. అకాడమిక్ మార్కులను ఇక్కడ యాడ్ చేయడం జరగదు. నెక్స్ట్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హతతో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు టెట్లో ఏ పేపర్ రాయాలని అంటున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హతతో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు టెట్లో ఏ పేపర్ రాయాలని అంటున్నాడు. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హతతో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు టెట్ పేపర్ 1 ఇయర్ రాయాలి. ఇక్కడ వాళ్ళు వచ్చేసరికి పేపర్ 1 ఇయర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఒక డిగ్రీ చదివిన సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులుగా చేరి సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులుగా చేరిన తర్వాత వేరొక డిగ్రీ చదివి స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఏ సబ్జెక్ట్లో టెట్ రాయాలి. అంటే ఇక్కడ వచ్చేసరికి ఒక డిగ్రీ చదివి సెకండ్ ఎడ్జిట్గా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తర్వాత వేరొక డిగ్రీ చదివి స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏ సబ్జెక్టు టెట్లు రాయాలంటున్నాడు, ఏ సబ్జెక్టులో టెట్ రాయాలని అడుగుతున్నాడు. స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆ సబ్జెక్టుకి సంబంధించి చదివిన గ్రాడ్యుయేట్ మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ అంటే డిగ్రీలో బయాలజీ చదివితే బయాలజీకే రాయాలి, సోషల్ చదివితే సోషల్కే రాయాలని చెప్తున్నారు అనమాట. ఆ సబ్జెక్టుకు సంబంధించిన పేపర్ 2 మాత్రమే రాయాలి. ఉదాహరణకు బీకామ్, బీఈడిలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా చేరిన తర్వాత బిఏ ఇంగ్లీష్ చదివిన ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా ప్రమోట్ పొందిన వారు కూడా టెట్ పేపర్ 2 లాంగ్వేజ్ పేపర్స్ రాయాల్సి ఉంటుంది. వీళ్ళు కూడా ఖచ్చితంగా రాయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. సో ఇవి అన్నమాట ఇక్కడ వచ్చిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్.